చాలామంది ఏంటంటే దక్షిణం ఫేసింగ్ కనుక ఉంటే 100% ఆ ఇల్లు అనేది డ్యామేజ్ అయిపోతుంది. అసలు దక్షిణమే పనికిరాదు, దక్షిణంలో ఓపెనింగే ఉండొద్దు. ఈ వాయువ్య దోషం 100% మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది ఏమేం డ్యామేజెస్ చేసింది ఇప్పుడు ఓనర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. స్థలాన్ని 9 భాగాలుగా డివైడ్ చేసి దక్షిణంలో అయినా, పడమరలో అయినా, ఉత్తరమైన, ఈశాన్యమైన ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే ఇల్లు కట్టాలి. ఇది రూల్. సో ఈ ఇల్లు అనేది అక్యురేట్ సెంటర్ నుంచి నైరుతి వైపుకి జరిపారు డోరు. దానికి పరిష్కార మార్గంగా నమస్తే అండి. ఈరోజు మనం వెంకటాంపల్లిలో ఉన్నాం. సో చాలామంది మనకేంటంటే దక్షిణం ఫేసింగ్ ఇల్లు ఉంది అంటే కనుక చాలామంది భయపడిపోవడం అనేది 100% చేస్తారు. సో దక్షిణం ఫేసింగ్ ఉన్న ఈ ఇంటికి ఫ్రంట్లో ఒక 25 అడుగుల వరకు ఖాళీ ఉంది. అండ్ పడమరలో వచ్చేసి 6 అడుగులు ఉంది. తూర్పులో వచ్చేసేసి కంప్లీట్గా 9.5 అడుగులు ఉంది. అండ్ ఉత్తరంలో కంప్లీట్ 0, అంటే గోడ మీదకే మొత్తం ఇల్లు కట్టేశారు. మరి ఇలాంటి ఇంటి లోపల ఎలాంటి దోషాలు ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియో అనేది కంపల్సరీ చూడండి. మళ్ళీ దీనికి పరిష్కారం ఏమి ఇచ్చామో టోటల్గా ఈ వీడియోలోనే మీకు ఉంటుంది. చాలామంది ఏంటంటే దక్షిణం ఫేసింగ్ కనుక ఉంటే 100% ఆ ఇల్లు అనేది డ్యామేజ్ అయిపోతుంది, అసలు దక్షిణమే పనికిరాదు, దక్షిణంలో ఓపెనింగే ఉండొద్దు అని మాట్లాడతారు. కానీ దక్షిణం ఫేసింగ్ అనేది సరైన విధంగా మీరు కడితే 100% అసలు ఆ ఇల్లు అనేది వెరీ 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 పవర్ఫుల్ అవుతుంది. ఈ ఇంటికి సంబంధించిన దక్షిణం ఫేసింగ్ ఇల్లు చూస్తే ఈ టోటల్ ఇల్లు అనేది కరెక్ట్గా సెంటర్లో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో టోటల్ ఎండ్ టు ఎండ్ చూపించేసి, సో టోటల్ సెంటర్ డోర్ అనమాట. సో నార్త్ కంప్లీట్ గోడ మీద కట్టడం వలన వీళ్ళకు నార్త్ డోర్ రాలేదు. యాక్చువల్గా నార్త్ డోర్ లేకపోయినా పర్వాలేదు, కానీ నార్త్లో కంపల్సరీ ఒక గూడ్ అనేది వీళ్ళు మెయింటైన్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ ఇంటి లోపల జరిగిన దోషం చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇల్లు అనేది ఇక్కడ వరకే ఉందండి, ఇది లేదు. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేస్తున్నాం. ఒక్కసారి జస్ట్ మీకు శాంపుల్గా నేను అది చూపిస్తాను. సో ఇది మీకు దక్షిణం ఫేసింగ్ కదా. సో ఇప్పుడు మనము ఇటు పడమర వైపు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి, ఒకసారి కార్నర్లో టోటల్ వాయువ్యంలో వీళ్ళు టాయిలెట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తారు. చూస్తున్నారు కదా, ఇది టాయిలెట్. సో కంప్లీట్ ఒక గుంట ఇక్కడ చూడండి, కంప్లీట్ గోడ జాయింట్ అయిపోయింది. ఇదే విధంగా మీకు తూర్పులో కూడా ఉందన్నమాట. సో మనం ఏం రికమెండ్ చేసామంటే ఇక్కడ వెనకాలకి వెళ్ళి ఇక్కడ స్థలంలో ఒక కొత్తగా గోడ కట్టేసేసి వెనకాల ఒక 6 అడుగులు తీసుకోమని మన రికమెండేషన్. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను టోటల్గా మీకు అసలు నేను ఎలా ప్లాన్ కరెక్షన్ చేసినట్టు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ టోటల్గా మనకు దక్షిణంలో ఎంత ఉందంటే 25 అడుగులు, అంటే ఈ వరండాతో కలిపితే 30 అడుగులు అనమాట. ఇక్కడ ఇంటి నుంచి ఇక్కడ 30 అడుగులు ఉంది. తూర్పులో వచ్చేసి 9.5, అంటే 9.5 అడుగులు ఉంది. అండ్ దక్షిణ పడమరలో వచ్చేసి 6, ఇది తూర్పులో పడమరలో 6 ఉంది. ఇక్కడ డైరెక్ట్ హద్దుకు చేసి కట్టేశారు. జనరల్గా ఇక్కడ ఏమైందంటే మీరు గమనించండి, ఇంటి మొత్తానికి అంటే స్థలంలో 10 అడుగులు 6 అడుగులు, అంటే ఎటు జరిగింది ఇప్పుడు పడమర జరిగింది. ఇక్కడ దక్షిణంలో ఎక్కువ ఉంది, ఉత్తరంలో లేదు. అంటే ఎటు జరిగినట్టు, ఇది వాయువ్య ఖండము. ఈరోజు వరకు వాయువ్య ఖండం గురించి చెప్పిన వ్యక్తులంటూ ఎవ్వరూ లేరండి, అర్థమైందా? సో నిజంగా ఈరోజు మనం ఆ వాయువ్య దోషం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ వాయువ్య దోషం 100% మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది ఏమేం డ్యామేజెస్ చేసింది ఇప్పుడు ఓనర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక మీకు రాగానే ఏం చెప్పానంటే సర్జరీ ప్రాబ్లం ఒకటి చెప్పాను, నెక్స్ట్ ఆపరేషన్ పరంగా ఒకటి, ఆర్థికంగా ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది, నేమ్ అండ్ ఫేమ్ డ్యామేజ్ అవుతుంది, కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో దక్షిణం ఫేసింగ్ అనగానే చాలా మంది భయపడిపోతారు. ఇప్పుడు మీకు వచ్చిన అంటే మీకు సమస్య ఉన్నప్పుడు నన్ను కాకుండా ఎవరినో ఒకరిని పిలిపించి ఉంటారు. వాళ్ళు ఏమంటారు, దక్షిణం ఈ ఖాళీ ఉండడం వల్లనే ప్రాబ్లం అన్నారా. సో ఒరిజినల్గా ఇందులో ఏం జరిగిందంటే తూర్పులో మీకు కిచెన్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను. ఒరిజినల్గా ఏంటంటే ఇల్లు అనేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇల్లు అనేది మనం కడితే కరెక్ట్గా దిక్కులకు కట్టొచ్చు. దిక్కులకు అంటే
ఉత్తరంలో మీరు ఇల్లు కట్టవచ్చు, పడమరలో ఇల్లు కట్టవచ్చు, తూర్పులో కట్టవచ్చు, దక్షిణంలో కట్టవచ్చు. మూలలు కట్టాలంటే నైరుతి మూలకు కట్టవచ్చు, ఈశాన్యం కట్టవచ్చు. మరి ఇక్కడ హద్దు మీదకు కట్టుమని నేను ఎక్కడ చెప్పలేదు. స్థలాన్ని 9 భాగాలుగా డివైడ్ చేసి దక్షిణంలో అయినా, పడమరలో అయినా, ఉత్తరమైన, ఈశాన్యమైన ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే ఇల్లు కట్టాలి. ఇది రూల్. ఈ ఇల్లు వాయువ్యానికి జరగడం వల్ల ఇది ఒక మేజర్ దోషం ఏర్పడింది. ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి వస్తే ఆ కిచెన్ తూర్పులో ఉండడం వల్ల, లేకపోతే ఈశాన్యం వైపు ఉండడం వల్ల మీకు మైనస్ అంటుంది. సో మనకు ఈశాన్య రూమ్కి ఆగ్నేయంలో మీరు వంట చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ రూమ్లో ఆగ్నేయంలో వంట చేసుకోవచ్చు, పర్వాలేదు అది. బట్ ఒరిజినల్ దక్షిణం ఫేసింగ్కి వంట చేయాలి అంటే ఫస్ట్ రూల్ డైరెక్ట్ దక్షిణం గోడలోని నైరుతిలో చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు మెట్లు వచ్చేసినాయి, చూపించారు, ఇక్కడ మీకు మెట్లు వచ్చేసినాయి కాబట్టి అక్కడ అసలు చెయ్యనే లేము. మనం మెట్లు ఉండొచ్చు, నో ప్రాబ్లం. మెట్లు ఇక్కడ పెట్టిన తర్వాత మీరు కింద ఖాళీ పెట్టారు కదా, అది చాలా మంచిది, అది మంచిది. అయితే మేజర్ దోషం గుర్తుపెట్టుకోండి, పూర్తి నైరుతిలో మీరు చేసిన ఒక మిస్టేక్. ఇక్కడ ఏం చేశారంటే కంప్లీట్ ఇట్లా ఇన్వర్టర్స్ అనేవి టోటల్ నైరుతిలో పెట్టొద్దు, ఇది ఒక మేజర్ దోషం. ఇక చూడండి, మనకు మెయిన్ అవుటర్ వరండా, నెక్స్ట్ ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచొని ఇంతసేపు వీడియో చేసాం, ఇది పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి, ఇదంతా ఓపెన్ వరండా బయట. నెక్స్ట్ లోపల ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ 3 డోర్లు వరుసగా ఉన్నాయి. మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక డోర్ అనేది పెడుతున్నాం, పెట్టి మళ్ళీ వెనకాల ఉత్తరంలో డోర్ పెడుతున్నాం. ఇప్పుడు హద్దు మీదకి ఉంది కదా ఇక్కడ వరకు, ఈ హద్దు మీదకి ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ టాయిలెట్ ఉంది, ఇప్పుడు మనం చూసింది, ఈ టాయిలెట్ని రిమూవ్ చేసి గోడ అనేది ఇట్లా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా గోడ అంటే 9.5 అడుగులు కాకుండా పడమరలో 6 ఉంటే తూర్పులో 6 కంటే 1 ఇంచ్ అయినా సరే తక్కువ చేస్తే మన ఇల్లు ఈశాన్యం జరిగి మనకు ప్రశాంతవంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీరు ఇది కట్టిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉంది నాకు ఫోన్ చేసి చెప్పడం, ఒక వీడియో చేయడం ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ దక్షిణం 25 ప్లస్ వరండాతో 30, వెనకాల 5 అడుగులు పెడతారా, 6 పెడతారా, 7 పెడతారా, 8 పెడతారా, మన ఇష్టం. సో టాయిలెట్ అనేది మన ఇంటి పూర్తి మూలకు పెట్టకుండా ఒక 3 అడుగులు జరిపి ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలి ఈ డోర్కి పక్కన. అప్పుడు ఇది కూడా మీకు దోషం లేదు. ఇది అయిపోయింది కదా అవుటర్ది. మళ్ళీ తూర్పులో మన ఇంటికి సంబంధించిన అంటే ఈ బయట వరండా కాకుండా ఇంటి నుంచి ఒక 3-4 అడుగులు వదిలేసేసి టాయిలెట్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి. తూర్పు గోడకు అంటితే ఒక థర్మాకోల్ పెట్టండి, సరిపోకపోతే. లేదంటే ఇది కరెక్ట్ 3 అడుగులే తీసుకోవాలి, ఓకేనా. 4 అడుగులు కావాలంటే మాత్రం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇంటికి టచ్ కాకుండా చేసుకోండి, సరిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ పోయే కాదు సార్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా, 2 అడుగులు ఉన్నాయి కదా, 2 అడుగులు ఉంది. ఒకవేళ లేదు నేను దీనికే జాయిన్ చేసి కడతానంటే ఒక 2-3 ఇంచులు గ్యాప్ ఇచ్చేసేసి ఇటుపక్క జరిపి తూర్పుకు వదిలేసాను, అది కూడా ఎస్, ఇది కూడా ఓకే. ఇక్కడ నుంచి అప్పుడు ఇట్లా వస్తుంది. ఫ్రంట్ వరండాలో ఎలాంటి మార్పులు లేవు. ఈ లోపల డోర్ల పక్క నుంచి ఒక రూమ్ ఇక్కడ చేసుకోమన్నా, ఇక్కడ చేసుకోమన్నా, ఇక్కడ వంట ఉంది. ఈశాన్యం రూమ్ తర్వాత నెక్స్ట్ రూమ్ లో వంట ఉంది. ఈ రూమ్ లో వంట 100% చేసుకోవచ్చు. నా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇది చెప్పిన నైరుతులు. సెకండ్ ప్రయారిటీ మనం ఏం తీసుకుంటామంటే ఇంకా బెస్ట్ ప్రయారిటీ అంటే ఉత్తర ఈశాన్యంలో ఈ ప్లేస్ లో మనం తీసుకుంటాం వంట గదిని, అది అన్నిటికంటే టాప్. మళ్ళీ పూర్తి మూలకు ఎప్పుడు వంట చేయొద్దు, అది పెద్ద దోషం, ఓకేనా. ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. వాయువ్యంలో చేస్తే పడమర ఫేసింగ్ చేయాలి, ఓకేనా. ఈ రూమ్, ఈ రూమ్, ఇది కూడా చేసుకోవాలి. ఇది వదిలేసాం, మీరు వద్దన్నారు కదా, ఇది వదిలేసాం. మీరు ఇప్పుడు ఇది ఓకే అంటే ఇది ఓకే, డన్ అయిపోయింది. లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు వాయువ్యంలో పడమర ఫేసింగ్, ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి లోపల పదండి. సో మనం ఫ్రంట్ రూమ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి మెట్లు చూపించేసి. సో ఇవి వచ్చేసేసి నైరుతి నుంచి పైకి వెళ్ళడానికండి. సో నైరుతిలో మెట్లు ఉండొచ్చా, చాలామంది ప్రశ్న అడిగారు కదా. గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈశాన్యంలో అయినా, ఆగ్నేయమైన, వాయువ్యమైన, అటుపక్కకి ఆగ్నేయమైన ఒకటే గుర్తుపెట్టుకోండి, టోటల్ కార్నర్ ఆఫ్ ద హౌస్ నుంచి స్టార్ట్ కావద్దు. ఇలా ముందు నుంచి స్టార్ట్ అయ్యి పైకి ఎక్కే మూమెంట్లో ఇక్కడ ఒక 3 అడుగుల ఖాళీ అనేది ఉంటే 100% ఉండొచ్చు. ఈశాన్యంలో కూడా ఇదే విధంగా మనం మెట్లు అనేది పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈశాన్యంలో బరువులు ఉండొద్దు, అవన్నీ పనికి మళ్ళీ మాటలు. సో ఇది మొత్తం సిట్ అవుట్. సో నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇది మెయిన్ డోర్ లాగా వీళ్ళు కన్సిడర్ చేశారు, అది వచ్చేసి వరండా లాగా కన్సిడర్ చేశారు. సో నెక్స్ట్ రూమ్ వచ్చేసేస్తే ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్ చెప్పింది, ఈ పక్క నుంచి ఒక వాల్ క్రియేట్ చేసి ఇది ఒక చిన్న బెడ్రూమ్ అయిపోయింది, ఇది క్లియర్.
సో ఇది మామూలు ఓపెన్ సిట్అవుట్ ఇది. సో మళ్ళీ నెక్స్ట్ రూమ్కి వచ్చేసేస్తే ఇది వంటగది. ఇక్కడ చూడండి, ఈశాన్య రూమ్కి నెక్స్ట్ రూమ్లో వంటగది. సో ఈ రూమ్లో మీకు కంప్లీట్ ఈశాన్యంలో ఏం చేశారంటే పూజ గదిని ఏర్పాటు చేసేసుకున్నారు. అక్కడ మూలకు కంప్లీట్ మూలకు పూజ గది చేసేసుకున్నారు. సో బయటకు వచ్చి సో నెక్స్ట్ మనకు డోర్ ఆపోజిట్ డోర్ రావాలనే కండిషన్ ఉంది కదా, అక్కడికి. సో డోర్ ఆపోజిట్ డోర్ రావాలనే కండిషన్లో సో ఇక్కడ నేను డోర్ పెట్టమని చెప్పాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ వచ్చేసేసి ఇక్కడికి తీసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? దీని ఆపోజిట్లో మళ్ళీ వెనకాల ఉత్తరంలో బయటికి వెళ్ళడానికి డోర్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఏంటిది స్ట్రైట్ దక్షిణము, నెక్స్ట్ మెయిన్ డోరు, నెక్స్ట్ ఈ డోరు, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డోరు, మళ్ళీ వెనకాల డోర్, వరుసగా 5 డోర్లు అవుతుంది. 5 డోర్లు దోషం కాదు. గ్రిల్ డోర్ వచ్చింది కదా, అది వదిలేసాడు, అది ఉన్న డోరే అది కూడా. బట్ ఒరిజినల్ ఏంటంటే ఇంటి సెంటర్లో ఎప్పుడు గోడ కట్టదు. అట్లీస్ట్ బ్రహ్మస్థానంలో ఓపెనింగ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. అర్థమైందా? ఈ ఇంటికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయినా, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండ్లు మొత్తానికి కరెక్ట్గా సెంటర్ డోర్కి జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే మనకు నైరుతి వైపుకు జరిగింది. మరి ఇది ఎప్పుడు కట్టారు ఇల్లు? 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ నుంచి మీరు ప్లస్లో ఉన్నారా మైనస్లో ఉన్నారా? జనరల్గా ఈక్వల్లో న్యూట్రల్లో ఉన్నారు. ఓకే. సో దక్షిణం డోర్ యొక్క పవర్ మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే పేరు ప్రతిష్టల్లో పలుకుబడిలో ఎట్లా ఉంది? బాగుందా? బాగుంది. అంటే ఇప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పులు ఉండడం వల్ల ఓకే. సో మీరైతే నేను క్లియర్గా చెప్తున్నా, ఈ కరెక్షన్ చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది, దాంట్లో క్వశ్చన్స్ లేవు. ఓకే. సో ఈ ఇల్లు అనేది అక్యురేట్ సెంటర్ నుంచి నైరుతి వైపుకి జరిపారు డోరు. దానికి పరిష్కార మార్గంగా ఇంటికి సంబంధించిన పడమర వైపు ఇంటికి ఆనుకొని కిటికీ కిందకు ఒక గోడ కట్టమని చెప్పాను. ఆయాది గణితంలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే నేను ఒక చిన్న గోడ చెప్తాను. అలాంటి గోడ అక్కడ కట్టేస్తే ఆటోమేటిక్గా ఇల్లు అనేది ఒక 2 ఇంచులు ఇటు పెరిగి డోర్ అనేది రైట్ సైడ్కి జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకు ఆ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ మీకు ఎట్లా అనిపించింది? చిన్నవా పెద్దవా? చిన్నవేనా? సో ఈ చిన్న రెమెడీస్ మీరు చేసుకుంటే ఆటోమేటిక్ మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. క్లియరా? సో ఎన్నో దోషాలకు కారణం కేవలం ఒక దక్షిణం ఓపెనింగ్ కాదు. సో ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. ఒక డోరే ఏం చేయదు, ఒక ఓపెన్ స్పేస్ ఏం చేయదు. దాన్ని సెట్ చేసుకుంటే అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. ఓకే. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్. థ్యాంక్ యూ.